ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మనం బాధ్యత కలిగి క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, కొద్దిసేపు మీ మాటలు చెప్పడానికి మీ దీనదాసురాలైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కొందనాలు. నిలబడేది నేనైతే మాట్లాడేది మీరు ప్రభా. మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 28వ వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తి అయినదని యేసు ఎరిగి, దేవుని బిడ్డలారా, లేఖనాలు నెరవేరినట్లుగా నేను దప్పిక కొనుచున్నాను అనేను. ఏం చూస్తున్నాం దేవుని బిడ్డలారా? ఇక్కడ లేఖనాలు నెరవేర్చబడినట్లుగా యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ప్రవచనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ద్వారా ఏం జరగబోతుందో భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పలకబడినాయి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రవచనాలు నెరవేర్చటానికి, జరగటానికి. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటారు కదా దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో కూడా ఆయన చెప్పిన మాట నెరవేర్చాలని ఆయన యొక్క ఉద్దేశం. కానీ మనం దాని ప్రకారం జీవించకపోతే, నడవకపోతే, మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆశలు అన్నీ కూడా మన చేతులతోనే ఆపివేసిన వారంగా ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనలాంటి శరీరం తనకు ఉంది కనుక దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఆయన శరీరానికి ఆ సమయంలో నీళ్లు అవసరమై ఉంది. కానీ దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా మనం గమనిస్తే, రెండోది ఆత్మానుసారంగా కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రీతిలుగా మనం ఆలోచించాలి. లేఖనాలు నెరవేరునట్లుగా నాకేం కలుగుతుందంటే దప్పిక అన్నాడు దేవుని బిడ్డలారా. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొస్తే, ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మన నెత్తి మీద బరువు ఉంటే
ఇంకా మన నెత్తి మీద బరువు ఉండి అది మనం ఎండలో వెళ్తే, ఎండలో వెళ్ళి ఒకవేళ అది నడిచి వెళ్తే, నడిచి వెళ్ళటంలో కొంచెం ఏమైనా కొండలాంటిది ఎక్కితే ఇంకా ఆ దప్పిక ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా ఎక్కువ అవుతుంది. ఎప్పుడా అని మాట కూడా రాదు, నాలుక ఎండికిపోతుంది అంటాం దేవుని బిడ్డలారా. ఆ సమయంలో అది ఏ నీళ్ళని చూడం, ఫ్రిడ్జ్లో నీళ్ళ, కుండలో నీళ్ళ, మినరల్ వాటర్ అని చూడం. నా గొంతుక కొంచెం తడుపుకుంటే చాలు అనుకుంటాం కదా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ రాత్రంతా అన్యాయపు తీర్పు పొందుతూ దేవుని బిడ్డలారా హేళన చేయబడుతూ దోషిగా పాపులు ఎదుట నిలబడి ఇంకా దేవుని బిడ్డలారా ఆయన మీద ఆ మొయ్యలేని సిలువ, ఇంకా ఎర్రటి ఎండలో దేవుని బిడ్డలారా ఆయన్ని కొడుతూ ఆయన రక్తం మొత్తం చిందించబడుతూ ఉమ్ములేస్తూ ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు కదా. అయితే ఆయనకి మామూలుగా నిజంగానే ఆయనకి తప్పికేసి ఉంటుంది. కానీ మనం ఆయనని గురించి, దేవుని గురించి, యేసు క్రీస్తుని గురించి మనం గమనిస్తే ఆయన ఈ లోకంలో ఉన్న 33.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తన శరీరానుసారంగా దప్పిక కానీ ఆకలి కానీ అటువంటి వాటికి ఆయన చోటు ఇవ్వలేదు. అటువంటి వాటి కోసం ఆయన ఎక్కడా కూడా ఆరాటపడలేదు. దేవుని బిడ్డలారా ఆయన అనేక మంది ప్రజలకి తన దగ్గర ఏముందో అది పంచిపెట్టాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించిన ఆయన. ఈ మాటలో కూడా ఆయనలో మనకేం కనపడుతుందంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అంటానికి ఈ మాటలో కూడా ఒక రుజువు కనపడుతుంది. ఆయన దప్పిక ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఏంటి ఆయన దప్పిక? యోహాను సువార్త మనం 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పాపం అనే దప్పికతో ఉంటుంది. అందుకనే ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి, అనగా యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడని కదా దేవుని బిడ్డ. యాకోబు బావి అంటే యాకోబు యొక్క పొలంలో ఒక బావి ఉంది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం నీళ్ళ కోసం వస్తుంది. నీళ్ళ కోసం వచ్చే స్త్రీ ఎలా రావాలి? ఆ బావి లోపల నీళ్ళు ఉంటాయి. కానీ ఈ స్త్రీ ఏం తీసుకొని వచ్చిందో తెలుసా? తాడు తీసుకొని రాలా, అలాగే తోడుకోవటానికి బకెటు లేదు. మరి ఏం తీసుకొని వచ్చిందంటే సంకలో కుండ ఒకటి పెట్టుకొని వచ్చింది. కారణం ఏంటి అంటే దేవుని బిడ్డలు నీళ్ళకని వస్తూ ఆ స్త్రీ మోసపోతూ ఉంది. ఆ స్త్రీకి ఏ దప్పిక అంటే దేవుని బిడ్డలారా 12 అవుతే ఆమెకి ఉంటున్న దప్పిక ఏంటంటే పాపం అనే దప్పిక. ఆ లోకమంతా ఆ స్త్రీకి పాపి అని పేరు పెట్టింది. ఆ స్త్రీ చాలా భయంకరంగా తన యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటూ తనకుంటున్న ఇలువల్ని కోల్పోయి ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఆమెకుంటున్న దప్పికి లోకంలో ఎవ్వరూ తీర్చలేకపోయారు. దేవుని బిడ్డలారా ఆ రోజు రోజుకి ఆమె దప్పికి ఎక్కువ చేశారు. ఆమెని లోకం ఇష్టానుసారంగా జీవించేటట్లు, పాడైపోయేటట్లు, అసలు ఆమె ఏంటో, ఆమె ఏ స్థితిలో ఉందో, ఆమె జీవితం ఎటు దారి తీస్తుందో, ఆమె ప్రయాణం ఏంటో, ఇలా ఉంటే ఆవిడ గమ్యం చివరికి ఆమెకి ఏం జరగబోతుందో ఎవరు కూడా ఆమెని నిజంగా ప్రేమించి ఇది తప్పు అని ఖండించలేకపోయారు. కానీ అటువంటి స్త్రీ దగ్గరికి నా యేసయ్య వెళ్ళాడు. వెళ్ళి అమ్మా నాకు కొంచెం నీళ్ళిస్తావా అంటే అక్కడ అంటుంది ఆ స్త్రీ, మేము ఇలా కదయ్యా, మీరు యూదులు కదా, నేను అంటురాని దాన్ని అయ్యా, నేను ఒక భయంకరమైన వ్యక్తిని. అక్కడ యేసుప్రభు ఆమెని ఇంకా ఏదో మాట్లాడి ఆమెని లోకానుసారంగా పడగట్టడానికో, ఆ స్త్రీని ఆమె జీవితాన్ని ఇంకా పాడు చేయటానికో అలాంటి మాటలు చెప్పలేదు. కానీ ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక మంచి స్నేహితుడిలాగా, అమ్మా ఇక్కడికి వచ్చి నువ్వు నీళ్ళు చేదుకుంటున్నావు, నీళ్ళు కానీ వస్తున్నావు కదా, ఈ నీళ్ళు నువ్వు తాగుతున్నావు, ఈ నీళ్ళకి ఎప్పటికీ నీ దప్పిక తీరదమ్మా. ఈ నీళ్ళు తాగితే మాటికి నీకు దప్పిక అవుతానే ఉంటాయి. నువ్వు అనుకుంటున్నావు తాగినప్పుడు ఇంకా రేపటి నుంచి ఈ నీళ్ళతో నాకు పని లేదని, అసలు ఈ నీళ్ళు నాకు వద్దని, కానీ నీ దప్పిక తీరట్లా, మరలా. అయితే నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే మరి జీవితంలో ఎప్పుడు నీకు దప్పిక అవుదమ్మా అన్నాడు. ఏంటి ఆయన ఇచ్చే నీళ్ళు? ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటి దేవుని బిడ్డలారా? ఏ జీవితం ఇస్తాడు ఆయన? ఆమె పొరపాట్లు, ఆమె తప్పులన్నీ కూడా బయట పెట్టి, అమ్మా ఇది కదా నీ జీవితం,
అయితే నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీలాంటి పాపం అనే దప్పికతో ఉన్నవారి యొక్క పాపము నుంచి విడిపించటానికి నేను వచ్చాను. నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు దేనికి అర్హురాలు అవుతావో తెలుసా? నిత్యరాజ్యానికి అర్హురాలు అవుతావు, పరలోకానికి వారసురాలు అవుతావు. నీకు ఈ భూమి మీద నువ్వు ఒక విలువ కలిగిన వ్యక్తిగా, నిన్ను ఈ లోకం ఒక అద్భుతమైన రీతిలో ఒక పవిత్రమైన ప్రేమతో నిన్ను చూసేటట్లు నువ్వు ఉంటావు. నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. నువ్వు అనుకున్నావు నేను చేసేది ఎవ్వరు చూడట్లేదని, కానీ నీ సంగతంతా నాకు తెలుసమ్మా. నువ్వు ఇలాగ అనేక మంది జీవితాన్ని పాడు చేసుకుంటూ ఆ పాపం అనే దప్పికతో సాగిపోతూ నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నావు, నేను ఏమైనా చేయగలను అనుకుంటున్నావు, నన్ను ఎవరు ఆపేవాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు, నన్ను అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు, నాకు అలాంటి జ్ఞానమో లేదా అలాంటి టాలెంట్ ఉంది అనుకుంటున్నావు. అది తప్పురా అని చెప్పి యేసుప్రభు ఆమె చేసిన ప్రతి ఒక్కటి ఆమె ముందు పెడితే ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకినాయండి. ఆ మాటలు ఆమె జీవితానికి విరక్తి కలిగించినాయండి. చిచి, నా బ్రతుకు ఇలాంటి బ్రతుకు నాకు వద్దు అనుకుందండి. నేను ఇంకా సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలనుకుందండి. నా జీవితం మొత్తం నేను యేసు క్రీస్తు మాటలు విని పవిత్రంగా బ్రతకాలి అనుకుందండి. నాకు ఈ పాపం అనే దప్పికతో పని లేదు. నా పాపం అనే ఈ జీవితాన్ని ఇంకా నేను పక్కన పెడతాను అనుకుందండి, వదిలేస్తాను అనుకుందండి. ఇంకా ఆమె లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆమె వెళ్ళి సాక్షిగా నిలబడాలనుకుందండి. ఆ సమరయ గ్రామంలో ఉంటున్న వారిని కదిలించాలనుకుంది. అనుకొని ఏం చేసిందో తెలుసా దేవుని బిడ్డలారా? ఏ కొండ అయితే తీసుకొని వచ్చిందో, ఏదైతే సాకు చెప్పి మోసపోతూ ఉందో, దేవుని బిడ్డల నీళ్ళు అనుకుంటూ బయలుదేరి మోసము చేత అనేక మంది ఊరు కూడా ఆమెను ఇంతగా చూసేటట్లు బయలుదేరిందమ్మా ఆ పాపం చేయటానికని. ఊరు మొత్తం ఏలు పెట్టి చూపించేటట్లు ఒక ఇలువలేని జీవితం జీవిస్తున్న ఆమె జీవితానికి ఏదైతే కారణమైందో ఆ కొండని దగ్గర పెట్టుకోలేదండి ఆవిడ, తీసుకొని వెళ్ళలేదు, ఆ కొండను విడిచిపెట్టింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ దప్పికేంటి? యేసు ప్రభుకి దప్పిక తీరటం అంటే ఇలాంటి పాపులు, ఇలాంటి బంధకాల్లో ఉంటున్న వాళ్ళు, ఇలాంటి వ్యసనాల్లో ఉంటున్న వాళ్ళు, ఇలాంటి కోరికలతో భయంకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు మార్చబడితే ఆయన దప్పిక తీర్చబడుతుంది. అందుకని ఆయన సిలువలో అన్నాడు, నేను దప్పిక కొని ఉన్నాను. అది ఏంటి అంటే, ఈ సిలువలో నేను పడుతున్న త్యాగం నీకు అర్థమైతే నా దప్పిక నువ్వు తీర్చిన వ్యక్తివి అవుతావని, నా దప్పిక తీరినట్లే అని, నీ పాపపు బంధకాలు తెగటానికే నా దప్పిక అన్నాడు. ఇంకా ఎంతకాలం పాపములో ఉంటావు అన్నాడు ఆయన. ఆ స్త్రీ అక్కడే ఆ పాపపు కొండను ఏం చేసిందంటే విడిచిపెట్టింది. బిడ్డ, నువ్వు పాపం చేయటానికి ఏది నీకు సాధనంగా వాడుతున్నావు? ఈరోజు నువ్వు పాపం చేయటానికి నీ చేతిలో ఉంటున్న ఫోన్ పట్టుకొని ఇక్కడికి అనుకుంటూ, దేవుని బిడ్డ నా దగ్గర ఏముంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటూ పాపం చేయటానికి ఆ స్త్రీకి ఆ కొండ పాపానికి ఉపయోగపడితే ఈరోజు నీ చేతిలో ఉన్న ఫోన్ దేనికి ఉపయోగపడుతుంది? నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? దాంట్లో మోసపోతున్నావా? అనేక మంది నిన్ను మోసం చేస్తున్నారా? అనేక మంది మోసగత్తెల మాటలు విని మోసపోయావా? ఇప్పటికే నీకు అన్యాయం జరిగిందా? ఒకసారి ఆలోచించు. నీ చేతిలో ఉంటున్న ఆ యొక్క ఫోను ఆ యొక్క పాపం అనే స్త్రీ చేతిలో ఉంటున్న కొండ లాంటిది కాదా? దాంట్లో ఎన్నో దేవునికి వ్యతిరేకమైనవి లేవా? వ్యతిరేకమైన వినట్లేదా? వ్యతిరేకమైన మాట్లాడట్లేదా? వ్యతిరేకమైన స్థలాలకు వెళ్ళట్లేదా? నువ్వు ఆ ఫోన్ అనే కొండ నిన్ను నడిపించట్లేదా? ఈరోజు దానిలో ఉన్న పాపాన్ని విడిచిపెడతావా? దానిలో ఉన్న పాపాన్ని సమాధి చేస్తావా? ఒకవేళ నీ జీవితంలో ఉంటున్న పాపాన్ని కూడా నువ్వు విడిచిపెడితే యేసు ప్రభు దప్పిక తీర్చిన దానివి అవుతావు. అందుకని ఆయన యెషయా గ్రంథము 55లో అంటాడు, దప్పిక కొనువారులారా నా దగ్గరికి రండి, నేను మీ దప్పికను తీరుస్తాను అంటాడు. ఆహారము కాని దాని కొరకు రూకలు మార్చొద్దు అంటాడు. మీ ప్రాణానికి సారం లేదా తృప్తి ఇవ్వని దాని కొరకు మీరు ఎలా రూకలు మార్చెదరు అంటాడు ఆయన. ఈరోజు చాలామంది అండి, అయ్యా తాగొద్దు, ఇంకా ఎంతకాలం తాగుతావు, నువ్వు మారవా అంటే చాలామంది అండి ఈ ఒక్కరోజే, ఈ జనవరి 1కే, ఈ పండక్కే, ఈ పిల్లల కార్యక్రమానికే, ఈ చావుకే, ఈ దినానికే అని జీవితాంతం త్రాగి ఎందుకయ్యా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ పిల్లలను అనాథులయ్యేటట్లు చేస్తున్నావు? ఎంతమందికో ఈ త్రాగుడు అనేది దప్పికండి.
కొంతమందికి మోసం అనే దప్పికండి, కొంతమందికి వ్యభిచారం అనే దప్పికండి, కొంతమందికి ప్యాకాట్ అనే దప్పిక, కొంతమందికి ఇంకా రకరకాల లోకానుసారమైన దప్పికలతో, కొంతమందికి డబ్బు అనే దప్పిక. ఎలా అయితే డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదిస్తున్నావు? అక్రమం చేసి, పాపం చేసి, మోసం చేసి చాలామంది ఈ రకరకాల దప్పికలో ఉన్నారండి. అయితే నా యేసే అంటున్నాడు, నేను దప్పిక కొనుచున్నాను. ఆయన దప్పిక తీరేది ఎలా అంటే, నువ్వు ఆ బంధకంలోంచి బయటకు వస్తే నా దప్పిక తీరిద్ది, నువ్వు ఆ మోసంలోంచి బయటకు వస్తే నా దప్పిక తీరినట్లే, నీ కట్లు తెగితే నా దప్పిక తీరినట్లే, నువ్వు అది విడిచిపెడితే నా దప్పిక తీరినట్లే. నశించిపోతున్న నీ తోటి వాళ్ళని, నీ స్నేహితుల్ని నేను ఇప్పుడు దాకా పాడు చేశారే, ఇప్పుడు దాకా నిన్ను మోసంలో నడిపించారే, ఇప్పుడు దాకా పాపం అనే దప్పికలో నిన్ను ముంచి తేల్చారే, వాళ్ళకు కూడా యేసు వైపు త్రిప్పే బాధ్యత నీదే. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం లూకాసు వార్త 19:10 గమనించినట్లయితే, నశించిపోతున్న దాన్ని ఎత్తికి రక్షించడానికి నేను వచ్చాను అంటాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? భూమి మీద నిన్ను కూడా ఆయన ఎందుకు పంపించాడంటే, ఏదో పుట్టాను, ఉన్నాను, తిన్నాను, తిరుగుతున్నాను, నా ఇష్టం అనుకొని బ్రతకటానికి కాదు దేవుని బిడ్డలారా. మనల్ని ఆయన పోలికలో చేశాడు. ఎందుకంటే ఆయనకి మహిమార్థంగా మనం బ్రతుకుట కొరకు, మన ద్వారా ఆయనకి మహిమ రావటం కొరకు, మన ద్వారా ఆయన పని జరుగుట కొరకు, మన ద్వారా ఆయన ఘనపరచబడుట కొరకు, మనం ఆయనకి సాక్షులంగా నిలబడుట కొరకు. ఈరోజు ఏ దప్పికలో ఉన్నావు? ఏ మోసములో ఉన్నావు? ఎంతమందిని మోసం చేస్తున్నావు? లేదా నిన్ను ఎవరు మోసం చేశారు? ఎక్కడ ఆగిపోయావు? ఇంకా దీని తర్వాత ఇంకా 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 అని పరుగులు తీస్తున్నావా దేవుని బిడ్డ? పాపం అనే దప్పిక కొరకు జాగ్రత్త, హాని ఉంది దానిలో. నా ప్రభు దగ్గరకు వస్తే నీ ప్రాణానికి నెమ్మది ఉంది, నీ ప్రాణము నెమ్మది పొందిద్ది దేవుని బిడ్డ. కనుక పరీక్షించుకో. నీతోనే దేవుడు మాట్లాడుతుంది. సిలువలో ఆయన పలికిన 7 అద్భుతమైన మాటలు వింటున్నావు. దప్పిక కొనుచున్నాను నేను. అయితే ఆయన శరీరానుసారమైన దప్పిక గురించి ఆలోచించట్లా. ఇంకో కొద్దిసేపట్లో ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు. ప్రపంచం అల్లకొల్లలం కాబోతుంది, సమాధులు తెరవబడబోతున్నాయి, బండలు బద్దలు కాబోతున్నాయి, దేవాలయపు తెర చినగబోతుంది, సూర్యుడు అదృశ్యం కాబోతున్నాడు, సమాధులు తెరవబడబోతున్నాయి. ఆ సమయంలో నేను నీళ్లు తాగి ఏదో ప్రాణాన్ని తృప్తిపరచుకోవాలనుకోవట్లా. ఆ సమయంలో ఈ మాట ఎందుకు పలికాడంటే, ఎదుగో నువ్వు మారితే నా దప్పిక తీరిద్దని, నువ్వు మారాలి అని, ఆయన వైపు తిరగాలని, ఆయన దగ్గరికి రావాలని, ఆయన త్యాగం నీకు అర్థం అవ్వాలని, ఆ సిలువలో ఆయన పడుతున్న యాగం దాని విలువ నువ్వు తెలుసుకోవాలని, నువ్వుగా బ్రతకాలని, ఆయనకి మహిమ తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలని, ఆయన సాక్షిగా ఉండాలని. కాబట్టి మాటలు ఏంటన్నా బిడ్డ, నీ దప్పికలన్నీ పక్కన పెట్టి నిత్య జీవం, లేదా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవ జలపు నదులు పారునని చెప్పిన యేసు వైపు చూస్తావా? యేసు కొరకు నువ్వు బ్రతుకుతావు. అప్పుడు యేసు సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన నేను చూశానంటావు. నేను ఈ బంధకాల్లో ఉంటే నన్ను విడిపించాడంటావు. నన్ను బాగు చేసింది యేసు రక్తం అని ఆయన సాక్షిగా నువ్వు నిలబడతావు. అలా నిలబెట్టాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆకాశంలో తూముల్ని బిగించిన ఆయన అనేక మంది ప్రజలు వర్షం కావాలంటే ఆయన బండని చీల్చి నీళ్ళని వారి దప్పిక తీర్చిన ఆయన శరీరానుసారమైన దప్పిక కాదు, అయింది ఆత్మానుసారమైన దప్పిక. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు కొందనాలయ్యా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ మీద ఆనుకోకుండా పాపం అనే దప్పికలో ఉంటున్న సమరయ స్త్రీ లాంటి వాళ్ళు ఉంటే నీ దర్శించి వారి కట్లు తెంచి నీ బిడ్డలుగా బ్రతికేటట్లు సహాయము చేయమని, ఈ నీ మాటల చేత నీ బిడ్డల్ని ఆదరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.